సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో జరిగిన ఎక్స్క్లూజివ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొన్నేమో కీరవాణి గారి ఫాదర్ శివదత్త గారు, తర్వాత కోట శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు. లాస్ట్ 10 daysలో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి 3 వ్యక్తులు దూరం అయిపోయారు. ఇంక ఈ చావులు ఎక్కడితో ఆగిపోవాలని కోరుకుంటున్నా. అండ్ మై డీప్ కండోలెన్సెస్ టు దెమ్ ఫ్యామిలీ. ఇంకా మూవీ అప్డేట్స్ చూస్తే అనిల్ రావుపూడి గారి, చిరంజీవి గారి సినిమాకి కావాల్సిన బజ్ రావడంతో పాటు లీక్స్ కూడా అలానే జరుగుతున్నాయి. ఎంత పబ్లిక్ గా వీడియో ఫుటేజ్ వదిలేస్తుంటే షైన్ స్క్రీన్ ఏం చేస్తుందని ఆలోచిస్తుంటే ఈలోపు వాళ్ళే అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి లీక్స్ చేసిన వాటి తొక్క తీసేస్తామని స్వీట్ వార్నింగ్ నోట్ రిలీజ్ చేశారు. ప్రెసెంట్ ఈ మూవీ షూటింగ్ కొచ్చిలో జరుగుతుంది. అక్కడ నయనతార అండ్ చిరు గారి మీద సాంగ్ ఒకటి తీస్తున్నారు. ఆ ప్లేస్ నుంచే ఈ లీకేజ్ జరిగింది. ఇంక ఈ మూవీ షూటింగ్ జూలై 24th వరకు కొచ్చిలోనే జరుగుతుంది. తర్వాత చిరంజీవి గారు విశ్వాంబరలో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు. దీంతో విశ్వాంబర మూవీకి ఎప్పటి నుండో పెండింగ్ ఉన్న బ్యాలెన్స్ షూట్ అయిపోతుంది. అండ్ విఎఫ్ఎక్స్ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇది ఇంకా 20% అవ్వాలి. దాని అవుట్పుట్ రాగానే చూసి ఓకే అనుకుంటే సినిమా అక్టోబర్కి రిలీజ్ అవుతుంది. లేక మళ్ళీ విఎఫ్ఎక్స్ కరెక్షన్లకి పంపితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేం. కానీ ఈ కంటెంట్ మీద వశిష్ఠ గారికి చాలా నమ్మకం ఉన్నట్టుంది. ఇది ఆయన ఇండియన్ తాతకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తేనే అర్థమైంది. వీలుంటే ఆ ఇంటర్వ్యూ చూడండి, బాగుంది. విశ్వాంబర గురించి చాలా మ్యాటర్ చెప్పారు వశిష్ఠ. అలాగే స్టోరీ లీక్స్ కూడా ఇచ్చారు. కానీ ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే తన విజన్ కి ఈ బడ్జెట్ లో విఎఫ్ఎక్స్ ప్రామిసింగ్ గా ఉంటుందా అనే చిన్న డౌట్ అయితే ఉంది నాకు. ఏదైనా ట్రయల్ వస్తే గానీ ఏమీ చెప్పలేం. నెక్స్ట్ న్యూస్, పెద్ది అవ్వగానే చరణ్ అన్న సుక్కుమావతో మూవీ చేస్తున్నారు కదా, దానికి సంబంధించి 30 minutes నేరేషన్ కూడా సుక్కు ఇచ్చేశారంట. ఆల్రెడీ పాయింట్ లాక్ అయిపోయింది. ఈ కంటెంట్ హాలీవుడ్ స్టైల్లో ఉండబోతుందని స్ట్రాంగ్ బజ్ వినబడుతుంది. ప్రెజెంట్ సుకుమార్ గారు యూకే అండ్ యూఎస్ వెకేషన్స్ లో ఉన్నారు. నెక్స్ట్ తేజ సర్జెస్ మిరాయ్ మూవీ షూటింగ్ ప్రెజెంట్ ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. సీజీలు తప్ప మిగిలిన వర్క్ అంతా ఆగస్ట్ 1st week ఫినిష్ అయిపోతుంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేస్తారు. అండ్ ఇన్ టైంలో సీజీ ఫినిష్ అయితే September 5th కన్ఫర్మ్, లేదంటే పోస్ట్ పోన్ అని స్లైట్ గా టాక్ నడుస్తుంది. నెక్స్ట్ బాలయ్య బాబు గారు అఖండ 2 మూవీ షూటింగ్ జూలై 22 to జూలై 27th వరకు మారేడుమిల్లిలో షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ తర్వాత ఒక సాంగ్ కూడా ఉంటుంది. దాంతో ఎంటైర్ షూటింగ్ ర్యాప్ అవుతుంది. అండ్ విఎఫ్ఎక్స్ సెట్ అయితే మోస్ట్లీ September 25th కి ఓజీతో క్లాష్ కి రెడీ అవుతుంది. కాకపోతే 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయకుండా ఒక రోజు అటు ఇటులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్, క్రిస్టోఫర్ నోలన్ అప్కమింగ్ ఫిలిం ఒడిస్సే రిలీజ్ అవడానికి ఇంకా 1 year ఉంది. ఈ మూవీని కంప్లీట్ ఐమాక్స్ కెమెరాలో తీస్తున్నారు మన నోలన్ మామ. రీసెంట్ గా ఈ మూవీ టికెట్స్ ని నార్త్ అమెరికాలో కొన్ని సెలెక్టెడ్ ఐమాక్స్ థియేటర్స్ లో ఓపెన్ చేస్తాయి. విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే 25,000 టికెట్లు సోల్డ్ అయ్యాయి. అప్పుడే 1.5 million కొట్టేశారు. అసలు ఈ సినిమా ఏంటి, కాస్టింగ్ ఏంటి, ఇలాంటివి ఎవ్వడో పట్టించుకోలేదు. అది క్రిస్టోఫర్ నోలన్ సినిమా, ఆ పేరుకున్న బ్రాండ్ వాల్యూ అలాంటిది. నెక్స్ట్ న్యూస్, ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య 90s మిడిల్ క్లాస్ బయోపిక్ తీసిన ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో సితార్ ఎంటర్టైన్మెంట్స్ తీస్తున్న మూవీ ప్రెజెంట్ ఫారెన్ లొకేషన్ లో షూటింగ్ జరుగుతుంది. అండ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇది. ఇదే కాదు, అశోక్ గల్లా లీడ్ రోల్ చేస్తున్న సితార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ లో వస్తున్న వేసా మూవీ కూడా ఫారెన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న యూత్ సెంట్రిక్ ఫిలిం. నెక్స్ట్ వచ్చి హీరో లెజెండ్ సర్వానంద్ లీడ్ రోల్ లో గరుడన్ మూవీ డైరెక్టర్ దొరాయ్ సెంథిల్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఫైనల్ పోర్షన్స్ కి వచ్చింది. ఇందులో ఉండి ఇంటెన్స్ యాక్షన్ కి సంబంధించి 18 minutes సీక్వెన్స్ కి విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది. మోస్ట్లీ ఈ మూవీ దివాళీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. నెక్స్ట్ న్యూస్, ప్రభాస్ అన్న రాజాసాబ్ మూవీలో టోటల్ గా 4 songs ఇచ్చారు తమరన్న. కానీ ఇప్పుడు సినిమా రన్ టైం ఎక్కువైపోవడం వల్ల మూవీలో 3 songs మాత్రమే ఉంటాయంట. ఒకటేమో సెట్ సాంగ్, 2 అవుట్డోర్ సాంగ్స్. ఇందులో ఒకటి సౌత్ ఇండియా నుంచి సమ్ యాక్టర్స్ ని తీసుకొచ్చి చేయిస్తారు. అండ్ మూవీ థీమ్ కంటే ఒక సాంగ్ డెఫినెట్ గా ఉంటుంది. ఇంక ఈ మూవీ మళ్ళీ December 5th నుంచి పోస్ట్ పోన్ అవుతుందని ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. కానీ ఇది పక్కా ఫేక్ న్యూస్. ఆల్రెడీ ప్రభాస్ గారి షూటింగ్ అక్సెప్ట్ సాంగ్స్ తప్పించి 4 days పెండింగ్ ఉంది అంతే. తర్వాత సాంగ్ షూటింగ్ జరుగుతుంది. అండ్ రీసెంట్ గా నార్త్ లో రాజాసాబ్ సోలో రిలీజ్ చేయడానికి అడ్డుకట్టల అదే రోజు రణ్వీర్ సింగ్ దురంధర్ సినిమా రిలీజ్ అవుతుంది. మరి వీళ్ళిద్దరు క్లాష్ ఉంటుందా, లేక రెండిట్లో ఏదో ఒకటి వెనక్కి తగ్గుతుందా, లేక లాస్ట్ టైం లాగే సలార్ వర్సెస్ డంకీ క్లాష్ లాగా రెడీ అవుతుందా, ఏమవుతుందో తెలీదు, చూడాలి. నెక్స్ట్ న్యూస్, కింగ్డమ్ మూవీ హిందీలో రిలీజ్ అవ్వదని చాలా మంది అనుకున్నారు. కానీ సామ్రాజ్య అనే పేరుతో జూలై 31st రిలీజ్ అవుతుంది. అండ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో జూలై 26th హుకుం కాన్సర్ట్ చేస్తున్నారు అనిరుద్. ఈ స్టేజ్ మీద కింగ్డమ్ సాంగ్స్ ని కూడా పెర్ఫామ్ చేయబోతున్నారు. ఇంకా కింగ్డమ్ మూవీ రైట్స్ 50 కోట్లకి సేల్ అయ్యాయి. పెట్టిన బడ్జెట్ లో అప్పుడే హాఫ్ అమౌంట్ లాగేశారు నాగవంశీ. ఈ మూవీ ట్రైలర్ అయితే జూలై 23rd or 24th వస్తుంది. నెక్స్ట్ 96 అండ్ సత్యం సుందరం మూవీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తన నెక్స్ట్ ఫిలిం చియాన్ విక్రమ్ గారితో చేయబోతున్నారు. రీసెంట్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. పాపం విక్రమ్ గారు బ్లాక్ బస్టర్ చూసి చాలా కాలం అయింది. హోప్ ప్రేమ్ కుమార్ గారు ఆ విష్ ని ఫుల్ఫిల్ చేస్తారేమో, చూడాలి. నెక్స్ట్ న్యూస్, ఫ్రైడే రిలీజ్ అయిన రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే సాంగ్ వినగానే ఎక్కేసింది. రామ్ పోతినేని గారు స్వయంగా లిరిక్స్ ఇచ్చిన ఈ సాంగ్ ని అనిరుద్ గారి చేత పాడించారు. రీసెంట్ టైమ్స్ లో నాకు ఫస్ట్ అటెంప్ట్ లోనే నచ్చిన సాంగ్ అంటే ఇదే. సాంగ్ మీద ఏ ఎక్స్పెక్టేషన్ లేకపోవడం కూడా అడ్వాంటేజే. అండ్ మీలో ఎంతమంది ఈ మెలోడీని విన్నారు, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి నాన్న మూవీ డైరెక్టర్ ఏఎల్ విజయ్ డైరెక్షన్ లో ఒక సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతుంది.
ఇందులో కంగనా అండ్ మాధవన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా అయిపోయింది. దీనికి సర్కిల్ అనే టైటిల్ కన్సిడరేషన్ లో ఉంది. మోస్ట్లీ ఈ మూవీ దసరా రిలీజ్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్, కూలీ మూవీ ట్రైలర్ ఆగస్టు 2 రిలీజ్ అవుతుందని లోకేష్ కనగరాజ్ గారు చెప్పారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ డ్రామా ప్లస్ ఎమోషన్ ప్లస్ సమ్ యాక్షన్ ఉంటుందంట. కానీ సెకండ్ హాఫ్ ఫుల్ ఆఫ్ యాక్షన్ మోడ్ లో ఉంటుంది. అండ్ ఇందులో ఒక స్పెషల్ సీక్వెన్స్ ని 25 days బ్యాంకాక్ లో షూట్ చేశారు. మూవీకే హై ఇచ్చే ఎపిసోడ్ అంటే ఇది. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో. ఇప్పటి వరకు అయితే దీని నుంచి సాంగ్స్ తప్ప ఇంకే స్టఫ్ రాలేదు. ట్రైలర్ చూస్తే గానీ దీని అవ్వారం ఏంటో అర్థం కాదు. నెక్స్ట్ వచ్చి నితీష్ తివారీ తీయబోతున్న రామాయణ మూవీ 2 parts గా వస్తుంది. ఈ మూవీకి పెడుతున్న బడ్జెట్ 4,000 కోట్లని ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా చెప్పి బుర్ర పాడు చేశారు. అసలు ఇంత అమౌంట్ ఎలా వెనక్కి తీసుకొస్తారు, అది కూడా బేస్డ్ ఆన్ విజువల్స్ అండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీద. ఎందుకంటే రామాయణ స్టోరీ అందరికీ తెలిసిందే. మరి ఈ బడ్జెట్ కి న్యాయం చేయాలంటే ఇది ఇండియాలో మాత్రమే బ్లాక్ బస్టర్ అయితే సరిపోదు. వరల్డ్ వైడ్ గా చాలా రీసౌండ్ చేస్తే గానీ ఈ డబ్బులు వెనక్కి తీసుకురాలేరు. అసలు ఇంత బడ్జెట్ పెట్టాలని ఈ ఆలోచన ఎలా వచ్చిందో వీళ్ళకి. అండ్ దీని మీద ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, వీలుంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అనుదీప్ కేవి విశ్వక్సేన్ తో తీస్తున్న ఫంకీ మూవీలో విశ్వక్సేన్ ఒక డైరెక్టర్ రోల్ ప్లే చేస్తున్నారంట. ఇది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ సెటారికల్ కాన్సెప్ట్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ప్రెజెంట్ అయితే హీరోయిన్ ఖైదు లోహర్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆమె రాగానే షూటింగ్ రెజ్యూమ్ అవుతుంది. అండ్ హీరో అండ్ డైరెక్టర్ కి ఇది ఖచ్చితంగా స్ట్రాంగ్ కంబ్యాక్ పడాల్సిన సినిమా. నెక్స్ట్ వార్ 2 రిలీజ్ కి ముందు మన విజయవాడలో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారంట. హృతిక్ అండ్ ఎన్టీఆర్ గారు ఈ ఈవెంట్ లో అటెండ్ అవ్వబోతున్నట్టు ప్లాన్ జరుగుతుంది. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి హరిహర వీరమల్లు మూవీ టికెట్ రేట్స్ కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. ప్రీమియర్స్ అయితే జూలై 23 9 to 9:30 PM నుంచి వేస్తున్నారు. మోస్ట్లీ 700 to 750 ఉండొచ్చంట అకార్డింగ్ టు సెంటర్స్. దాని తర్వాత 1 o'clock షోస్ అయితే ఉండవు. డైరెక్ట్ షోస్ 4 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ దీనికి సింగిల్ స్క్రీన్ కాస్ట్ అప్ టు 300 వరకు ఉంటుంది. అండ్ ఏ సెంటర్ అని బి సెంటర్ అని బట్టి ఎంత టికెట్ కాస్ట్ పెట్టుకోలో డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్స్ ఓనర్ సిస్టమ్. అయితే 300 ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, ఇట్స్ ఎన్ అప్ టు, అది మర్చిపోకండి. అండ్ బుకింగ్స్ సండే ఈవినింగ్ స్టార్ట్ అవుతాయని అంటున్నారు మరి. అండ్ తెలంగాణ నుంచి కూడా జీవో పాస్ అవుతుంది. ప్రీమియర్ షోస్ కోసం కొంచెం సస్పెన్స్ నడుస్తుంది అక్కడ. ఇంకా కళ్యాణ్ గారి సినిమాకి 7 years తర్వాత హైక్స్ వస్తున్న మూవీ అంటే ఇదే. దట్టు రీమేక్ కాకుండా స్ట్రైట్ ఫిలిం. ప్రొడ్యూసర్ రత్నం గారికి కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉంటే ముందు రోజు ఇలా ప్రీమియర్స్ వేస్తారు చెప్పండి. చాలా నమ్మకం ఉండే ఉంటుంది, అందుకే ఇంత డేరింగ్ గా అటెంప్ట్ చేయగలుగుతున్నారు. అండ్ ఇది హిట్ టాక్ వస్తే మాత్రం చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మిస్ఫేర్ అయిందంటే ఎఫెక్ట్ కూడా అలానే తీసుకోవాలి. హోప్ సో ఇట్ విల్ బి హ్యూజ్ హిట్. ఇంక మూవీ ఈవెంట్ అయితే మండే జరుగుతుంది. ఎస్ఎస్ రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారు. నేనైతే బండ్లను కోసం వెయిటింగ్, కానీ ఆ మనిషి వచ్చే ఛాన్సే ఉండదు. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.